అందరికీ గుడ్ మార్నింగ్. ఒక క్లారిఫై అయితే ఇద్దామని నేను అనుకుంటున్నాను. అదేంటంటే నేను మొన్న ఒక వీడియో పెట్టా కదా, అంటే బత్తలపల్లి మండలంలో ఒక దేవుడు మాన్యం దగ్గర నుంచి నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసా కదా, ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా కొంతమంది అక్కడ వెళ్తున్నారు. నేను రాదు అని చెప్పను, వస్తుందని చెప్పను, కానీ ఒకటైతే క్లారిటీగా చెప్తా. ఏంటంటే దేవుడు మాన్యం సంబంధించినవన్నీ కొన్ని లాపరంగా యాక్ట్ ఉన్నాయన్నమాట. ఆ యాక్ట్ ప్రకారం ఏమవుతుందంటే, తరతరాలైన ఆ ల్యాండ్ దేవుడు మాన్యం అని దేవుడు తప్ప జనాలు దాన్ని కబ్జా చేసినట్టు చేసేకుండదు. అలా యాక్ట్ కూడా అయ్యింది. కాబట్టి అది నాకు తెలిసి బత్తలపల్లి సంబంధించినది. మరి అది ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే అది ఆల్రెడీ దేవుడు మాన్యం. దేవుడికి తరతరాలు ఆ మాన్యం వస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 40 సంవత్సరాల నుంచి అది వేరే వాళ్ళు కోర్టు అనుమతితో దాన్ని 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ దానికి పన్ను కడుతున్నారనమాట, అంటే సుస్తి పన్ను అట్లా. కానీ ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 5 years వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఇలాకాలో 6 మందికి అది మొత్తం రిజిస్టర్ అయింది. ఆయన రిజిస్టర్ అయిన 1B రిజిస్టర్ చేసుకున్నారు. 1B వేసుకున్నా కూడా అది కాదు. కానీ జనాలు అయితే తరలి పోతున్నారు. అంటే జనాలు గుంపులు పోతున్నారు అక్కడ టెంట్లు వేసుకోవడానికి. అంటే వాళ్ళకి ఒక పుకార్ అనేది వస్తుందన్నమాట. అంటే ల్యాండ్ ఇస్తున్నారు, ఫ్రీ ల్యాండ్ అని. అక్కడ పోయి నేను చాలా మందిని అడిగితే మాకు వేరే వాళ్ళు చెప్తున్నారు, మేము వేసుకున్నామని అంటున్నారు. నేను మళ్ళీ రాదని చెప్పను, వస్తుందని చెప్పను. ఇప్పుడు అక్కడ ఏం జరిగినా ఇంతమంది గుంపులు వెళ్తున్నా అధికారులు స్పందించకపోవడం అది నాకు అర్థం కావడంలో. అధికారులు స్పందించకపోతే అక్కడున్న జనాలకి ఏం జరిగినా అక్కడున్న అధికారులకి సంబంధం. వాళ్ళకి ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి కదా. క్లియర్గా చెప్పకోకుండా అక్కడ ఉండి అక్కడ వాళ్ళకి ఏమన్నా జరిగితే అధికారులకి సంబంధం అన్నమాట. ఇది ఒక మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట. అది కొంతమంది బాగుపడడానికి జనాల్ని వాడుకుంటారని నా ఉద్దేశం. నాకైతే అలా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అక్కడ వెళ్ళే వాళ్ళైతే ఈ వీడియో వింటే షేర్ కూడా చేయండి, బత్తలపల్లి మండలం వాళ్ళకి.